బైబిల్లో అపోస్తల కార్యగ్రంథములో దేవాలయము దగ్గర ఒక కుంటివాడు 42 సంవత్సరాల నుండి వాడిలో నిలకడలేక నడకలేక ఆ దేవాలయపు ద్వారము దగ్గర భిక్షాటన చేస్తూ ఉన్నాడు. ఒకానొక దినములో పేతురు యోహానుల ఆలయంలోకి వస్తుంటే వారి వైపు తేరి చూసినప్పుడు వారు అన్నారు, అయ్యా నీవు తేరి చూస్తున్నావు, నీ చూపులో ఉన్నటువంటి ఒక సంపద వేయటానికి మా దగ్గర డబ్బు లేదు, బంగారం లేదు, వెండి లేదు, మాకు కలిగిందే నీకు ఇస్తున్నాము. యోహాను పేతురు ఏం కలిగి ఉన్నారమ్మా? పరిశుద్ధాత్మ శక్తి. మేడగదిలో దేవుని ఇచ్చినటువంటి ఆ పరిశుద్ధాత్మ శక్తిని వాళ్ళు కలిగి ఉన్నారు కాబట్టి పేతురు యోహానులు అంటున్నారు, మాకు కలిగింది మీకు ఇస్తున్నాము. నజరేయుడైన యేసు నామములో లేచి నడువుము అన్నారు. వెంటనే వాడు దిగ్గున లేచి నిలిచి వాడు నడవటం ప్రారంభించాడు.